రాష్ట్ర సాధనలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమన్నారు మంత్రులు జూపల్లి దామోదర రాజనరసింహ. ఆయన విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రులు జైపాల్ రెడ్డి సేవలో ఎంతో మందికి ఆదర్శమన్నారు. ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు మంత్రి పొంగులేటి. ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి తుమ్మల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. రాష్ట్ర సాధనలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమన్నారు మంత్రులు. జైపాల్ రెడ్డి లాంటి గొప్ప నాయకుడు యావత్ తెలంగాణకు గర్వకారణమన్నారు. కల్వకుర్తిలో జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం సంస్మరణ సభలో పాల్గొన్నారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ. కల్వకుర్తి ఎత్తిపోతుల పథకానికి రూపకల్పన చేసిందే జైపాల్ రెడ్డి అని చెప్పారు. ఆయన రాజకీయాలు ఎంతో మందికి ఆదర్శమన్నారు. త్వరలోనే పాలమూరు జిల్లా రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు మంత్రులు. పార్లమెంటు అడ్జర్న్మెంట్ అయితే గొడవ జరిగినప్పుడు జైపాల్ రెడ్డి గారు మీరా కుమార్ దగ్గరికి వెళ్ళి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తూ 3 ఆఫ్ ది హౌస్ పెట్టి నిర్ణయం తీసుకొని చెప్పినప్పుడు ఆనాడు మీరా కుమార్తో ఆ బిల్లు పాస్ చేయించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి పెద్దలు జైపాల్ రెడ్డి గారు. తెలంగాణ పోరాట సమయంలో వాళ్ళు ఢిల్లీలో ఉండి ఏ రకంగా హైకమాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నాకు ప్రత్యేకంగా ఒక గౌరవం ఉంది జైపాల్ రెడ్డి గారు అంటే. రాజకీయాల్లో ఎదుగుతూ 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 రాజకీయవేత్తగా తక్కువై ఓ భాషా పాండిత్యము, ఓ తత్వవేత్తగా, ఒక దార్శనికుడుగా జాతీయ స్థాయిలో ఎదగడం అంటే అది మామూలు మాట కాదు. చాలా తక్కువ మందికి అర్థమవుతుంది ఇది. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. హాస్పిటల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. పేషెంట్ల వెంట వచ్చే సహాయకులు తమతో సిబ్బంది అమర్యాదగా వ్యవహరిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సిబ్బందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన వైద్యాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు మంత్రి తుమ్మల. ఖమ్మం జిల్లా కూసుమంచిలో పర్యటించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దాదాపు 2 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తుర్కగూడెం కూసుమంచి మార్గంలో రైతులు వ్యవసాయ కూలీలతో మాట్లాడారు. విత్తనాలు, ఎరువుల లభ్యత, వ్యవసాయ అధికారుల సలహాలపై అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కూసుమంచి మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచారు. ఒక సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానమన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. నేర నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం బహుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే. ప్రజల భద్రత కోసం మాజీ ఎంపీపీ శ్రీశైలంతో పాటు దాతల సహకారంతో అధునాతన టెక్నాలజీతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల నిధులు తీసుకువచ్చామన్నారు ఎమ్మెల్యే ఐలయ్య. ఆలేరులో ఒక రోల్ మోడల్గా ఈ బహుపేట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలలో కూడా ఇలాంటి సీసీ కెమెరాలు బిగించడానికి వాళ్ళందరికీ ప్రోత్సహిస్తూ ఒక సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానం. అంటే అంత నిఘా ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఈ గ్రామాన్ని ఆలేరు అన్ని గ్రామాల ఆదర్శంగా తీసుకోవాలి. ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన పలువురు కాంగ్రెస్ నేతల కుటుంబాలను పరామర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో పర్యటించారు ఎమ్మెల్యే. కాశీపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నేత బన్న ఆశాలు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. హాజీపూర్ మండలం పడతనపల్లి మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి కుటుంబీకులను పరామర్శించారు. కృష్ణమూర్తి తల్లి ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. జగిత్యాల జిల్లా చెందోలి గ్రామంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ కటారి చంద్రశేఖర్ కుటుంబీకులను కలిసి మాట్లాడారు. చంద్రశేఖరరావు సోదరుడు సత్యనారాయణ ఇటీవల గుండెపోటుతో మరణించారు.